చేయమనండి ఇప్పుడు. సార్ యాక్చువల్గా ధర్మానే చెప్పాడు సార్, అది ధర్మానే చెప్పాడు అంబర్పేట శంకర్ చెప్పాడు. శంకర్ గారు లైన్లో ఉన్నారా? కట్ అయిందా? నేను థ్యాంక్స్ చెప్పేశా. ఇప్పుడు ధర్మ అంబర్పేట శంకర్ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు. మధ్యలో చేసిన ప్రొడ్యూసర్ అంటే పెళ్ళాన్ని కొట్టేసి కూడా అంబర్పేట శంకర్ పేర్లు చెప్పేస్తారు. ఇతను మాత్రం నా వెనక ఎవరున్నారు, ఈయనున్నారు, నరేంద్ర గారు ఉన్నారు, నా వెనక అసలు సిస్టమే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. నరేంద్ర నెంబర్ ఇవ్వండి మాట్లాడదాం. ఇప్పుడు ఆయన వెనకుండి మిమ్మల్ని ఏం కొట్టేస్తాడు. ఇప్పుడు అంబర్పేట శంకర్తో నేను మాట్లాడా. శంకర్ గారు ఉన్నారా? కట్ అయిందా? ఉన్నానండి. శంకర్ గారు మహేష్ ధర్మ చెప్పాడంటే భార్యతో నా వెనక అంబర్పేట శంకర్ ఉన్నాడని. మూర్తి గారు ఒక మాట చెప్తే వింటారా? ప్లీజ్ నా మాటేనండి. వింటున్నా సార్. మీకు నా గురించి తెలుసు. తెలుసు నా గురించి మీకు తెలుసు. వినండి. నేను ఇవాళ ప్రజా సేవ చేస్తున్నా, ఇంతమంది గరీబ్ పిల్లలను చదువుకుంటున్నాను. నేను ఈ పనుల మీద ఉన్నాను. అందరికి భోజనాలు పెట్టుకుంటూ తిరుగుతున్నాను. నా ఏజ్ వచ్చి 67 years. ఏదో ఒకప్పుడు చేసినంత మాత్రాన అదే పాట పెట్టుకొని మీరు చంపుతారా చేస్తారంటే మీరు కూడా మాట్లాడకూడదు కదా మూర్తి. శంకర్ గారు నా గురించి మీకు తెలుసు కదా? తెలుసు మూర్తి. మరి ఎట్లా? నేను ముఖ్యమంత్రులు గవర్నర్లతోటే నేను ఫైట్ చేశా కదా. అవునండి. అంబర్పేట శంకర్ పేరు చెప్పి పెళ్ళాన్ని కొట్టేస్తాను ఆ వ్యక్తి అంటే నేను అంబర్పేట శంకర్ తో మాట్లాడడం కరెక్ట్ కదా? వాడు మహేష్ ధర్మ హీరో. వాళ్ళ అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తాను చెప్పండి. ఇక ఆయన మీకు సపోర్ట్ చేస్తా అన్నాడు. మహేష్ ధర్మ వెనక ఆయన లేడట. ఆ అమ్మాయి మీతో మాట్లాడుతుంది శంకర్ అన్న, వినండి. మాట్లాడతామండి. మాట్లాడుకోవచ్చు. శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు యాక్చువల్లీ సార్ మధ్యలో చెప్పేది అలాగే సార్, నేను అలాంటి వాడిని కాదమ్మా. మీరు ఎవరి మాట నమ్మకూడదు. ఎవరో చెప్తే మీ దగ్గరకు వచ్చేదంతా మాకు సీన్ లేదు. ఎందుకంటే మాకు మీరు ఎవరో తెలియదు. మీ ఆయన ఏంటంటే మా బసవరాజ్ శ్రీనివాస్ నా ఫ్రెండ్ కాబట్టి, అందులో ఆయన యాక్టింగ్ చేసిండు కాబట్టి ఆ మూవీ దానికి మీ విజయవాడ వచ్చాను, ప్రీ రిలీజ్కి వచ్చాను. అంతేగాని అక్కడ వచ్చి మీ ఆయన కూడా కూర్చుంది లేదు, నేను చేసింది లేదు. కరెక్టా కదా చెప్పండి సార్? నేను యాక్చువల్గా మిమ్మల్ని ప్రీమియర్లో కలిశాను సార్. నాకు మధ్యలో ప్రొడ్యూసర్ గారు కూడా నాతో మంచిగానే మాట్లాడారు, మీ దగ్గరికి రావాలని చెప్పారు. కానీ ధర్మానే నాతో నా వెనక అంబర్పేట శంకర్ గారు ఉన్నారు, ఆయన బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు, నిన్నేం చేయాలో అది చేస్తాం అని చెప్పాడు సార్. ఒక్క మాటేనమ్మా సార్. అంబర్పేట శంకర్ కు పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, కోడలు ఉన్నారు, మన్మలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. అంబర్పేట శంకర్ రౌడీ కాదండి. ఇప్పుడు ఎప్పుడో ఉండే రౌడీ, ఎప్పుడో అయిపోయింది. ఆ రౌడీ విజయం కూడా పోయింది. ఆ విధంగా రౌడీ షీట్ కూడా తీసేశారు. ఆ రౌడీ అయిన విషయం మాట్లాడకండి ప్లీజ్. మాట్లాడలేదు అది కాదమ్మా. నీ అంత బిడ్డ, నీ అంత మన్మరాళ్ళు ఉన్నారు నాకు. వినండమ్మా, నా నంబర్ నోట్ చేసుకో అమ్మా. ఎవరన్నా పేరు చెప్తే నాకు నంబర్ ఇవ్వమ్మా. నీ కాళ్ళ దగ్గర తెచ్చి పడేస్తావా అన్ని. ఎవడన్నా ఉండని వాడు. అలా అనుకోద్దాం. మీరు ఏదున్నా మూర్తి గారికి అడగండి. ఇప్పటి వరకు అలాంటి విషయం రాలేదు. నాకు తెలుసు శంకర్ గారు, అలాంటి విషయం. నేను అందుకనే కాల్ చేశా. వాళ్ళు మీ పేరు వాడుతున్నారా, మీరు ఉన్నారా అనేది. అందుకే. ఎందుకంటే శంకర్ గారు నా గురించి మీకు తెలుసు. నేను దేశద్రోహం సహా అనేక కేసులు ఎదుర్కొంటున్నా. మీరు చెప్పండి, అమ్మాయి గారికి చెప్పండి. ఎవరు చెప్పినా నమ్మకూడదు. ఎవరు చెప్పినా నమ్మకూడదు. వాళ్ళు రౌడీల పేర్లు చెప్పి, పోలీసుల పేర్లు చెప్పి, మంత్రుల పేర్లు చెప్పి, ముఖ్యమంత్రుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు జర్నలిస్టులను కూడా, ఆమెను కూడా. ఈసారి మూర్తి గారు ఏదైనా నంబర్ వస్తే అలాంటిది నోట్ చేసుకుని నాకు చెప్పమండి. అమ్మాయికి కావాలంటే నా నంబర్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. నా నంబర్ ఇవ్వండి. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ. చెప్పమ్మా. అతను